బనకచెర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 81,000 కోట్లతో చేపట్టే ప్రాజెక్టు వల్ల కలిగే ఉపయోగాలను ఏపీ అధికారులు వివరించారు. ఏపీలోని బనకచెర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం ప్రారంభమైంది. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో పూర్తి అప్డేట్ అందిస్తారు. సతీష్, చెప్పండి, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించి అధికారులతో ఎలాంటి సమావేశాలు జరగబోతున్నాయి, ఈరోజు ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి దానికి సంబంధించి? స్వామి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితోని ఏపీ జలవనరుల శాఖకు సంబంధించిన అధికారుల కీలక సమావేశం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా బనకచెర్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు రైతులకు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పొలాలకు సంబంధించి నీటిని అందించడంతో పాటు అనేక రకాలుగా కూడా ప్రాజెక్టు ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా మొదటి నుంచి చెప్తున్నా. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మొదట ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ సెక్రటరీలు అంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ సెక్రటరీ నరసింహమూర్తి, మొత్తం 3 అధికారులు కూడా ఇప్పుడే సమావేశానికి హాజరు. సమావేశం దాదాపు గంట నుంచి కొనసాగుతుంది. ఇక బనకచెర్లకు సంబంధించి రెగ్యులేటర్ పథకంపై అనేక అంశాలను కూడా వివరిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 81,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంటుందనే అంశాన్ని కూడా ప్రధానంగా కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీ కూడా వివరించబోతున్నారు. అందుకు అనుగుణంగా కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన డిపిఆర్ కావచ్చు, వాటికి సంబంధించిన ప్రపోజల్స్ కావచ్చు, దాని ద్వారా ఉపయోగపడే విధంగా ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు, ఏ విధంగా నీరును అందించేందుకు ప్రాజెక్టు యొక్క డిజైన్కి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వద్ద కూడా వివిధ సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే మాత్రం ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు, ప్రధానంగా రాయలసీమ, ఇప్పటివరకు కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమకు దాదాపు 81,000 కోట్లతోని ఈ ప్రాజెక్టు చేపడితే రాయలసీమ కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, అనేక జిల్లాలకు సంబంధించి ప్రధానంగా నీటి సమస్య కొరత తీరుతుందనే అంశాన్ని కూడా చెప్తున్నారు. 80 లక్షల మందికి కూడా ఎంతో ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని కేంద్ర కార్యదర్శి కూడా వివరించబోతున్నారని చెప్పాల్సింది. ఇక గోదావరి వరద నీటిని రాయలసీమలోని బేసిన్ మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ అంశంలో భాగంగా అనేక సమావేశాలు జరుగుతాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి ఒక లేఖ రాయడం జరిగింది. నదుల అనుసంధానంతో పాటు దేశంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్న వేళ రాయలసీమ లాంటి జిల్లాలకు నీళ్లు అందించాలంటే ఖచ్చితంగా బనకచెర్ల లాంటి ప్రాజెక్టు ఉండాల్సిన అవసరం ఉంటుంది. పోలవరం ద్వారా బనకచెర్లకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ విధంగా నీళ్లను అందించవచ్చు, ఏ విధంగా నీటి ఎద్దడిని తీర్చవచ్చు అనే అంశాలను కూడా స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాకు తరలించేందుకు బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కృష్ణానదిపై ఎగువన ప్రాజెక్టు కారణంగా నీళ్లు సరిగ్గా రావట్లేదని, గోదావరి నుంచి సగటున 2,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని, ఇందులో 200 టీఎంసీలు వరదల సమయంలో మళ్లించాలని కూడా ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక గోదావరి బనకచెర్లకు సంబంధించి మ్యాప్ ఫోటో సోర్సు, యూజీసీ ఫోటోతో పాటు క్యాప్షన్ గోదావరి బనకచెర్ల మ్యాప్కి సంబంధించి దాదాపు 80,112 కోట్లతోని ప్రతిపాదనలు కూడా ఇప్పటికే ప్రబంధించింది. ఇక రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్లో ఆయకట్టకు సంబంధించి కూడా నీరు అందించడంతో పాటు నాగార్జున సాగర్, కుడి కాలుమ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు, నగిరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణతో పాటు 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా రాయలసీమ లాంటి జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తీర్చడం పాటు రైతులకు కూడా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే కాన్సెప్ట్తోని కూడా బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతుంది. దీనికి సంబంధించిన అంశంలో కూడా 3 అధికారుల బృందం కూడా ఈరోజు ఢిల్లీ వచ్చారు. వారంతా కూడా కేంద్ర
ఫైనాన్స్ సెక్రటరీతో కూడా సమావేశం జరుగుతుంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఎలాంటి రిజల్ట్ రాబోతుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకమని చెప్పాల్సి ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలవడం, సిఆర్ పాటిల్తో కూడా అనేక దఫాలుగా కూడా ఇటీవల ఢిల్లీ వచ్చిన సందర్భంలో కూడా బంకచర్లకు సంబంధించిన అంశంపైన అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్న పథకాల్లో భాగంగా కూడా బంకచర్ల ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా కేంద్రం అన్ని విధాలుగా కూడా సహకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్న సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. స్వామి రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.